Good evening and welcome back to One TV News with me, Esma. Chief Minister Revanth Reddy commemorated G. Venkateswamy, affectionately known as Kaka, on the occasion of his birth anniversary on October 5th. CM Revanth Reddy highlighted Venkateswamy's significant contributions to uplifting poorer section of society, recalling his service as an MLA, MP and Union Minister. He praised Kaka for his relentless effort in the Telangana movement, noting that Venkateswamy was jailed in 1969 for the cause of Telangana. The CM emphasized that Kaka's life was deeply intertwined with the struggles of the poor, advocating for housing and welfare for the needy. సింగరేణికి 450 కోట్ల రూపాయల ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇయాల వేలాది కుటుంబాలు లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది, ఆ కుటుంబంలో బుక్కడి బువ్వ తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. రెండవది, ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లునే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిండ్రు. 1977 నుంచి ఈనాటి వరకు ఆనాడు కాకా వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కాకా వెంకటస్వామి గారికి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ విధానాలు సిద్ధాంతాలే కాదు, ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది. అదే కాదు, ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలికులు. వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు. ఎప్పుడు వారిని కలిసినా, వారు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన చెప్తారు, अरे मैं हमेशा आता था जी हैदराबाद को, कभी भी आए तो चिकड़पल्ली जाके उनके घर में मैं खाना खा के वहां से निकलते थे. जब मैं गुलबर्गा जाना है तो भी उनके घर पे जाके उनसे मिलकर మీ అన్నదమ్ముల ఎవరో నాకు చాలా సంబంధం, कैसा है उन्होंने అంటే నేనన్నా ठीक ठाक है साहब मगर विवेक साहब तो अपने साथ में नहीं है बोल के बोला मैं. अरे ऐसा कैसे तुम बात करो मैं बात कर दूं. अरे వెంకటస్వామి గారి కొడుకు మన మీద కోపం ఎట్లా వస్తుంది, బయట ఎట్లా ఉంటాడు, లా ఉస్కో అని నాకు చెప్పిండు. అప్పుడు నేను వివేక్ అన్నాను, సరోజక్కను పోయి కలిసి వంశీని కలిసి, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం మీద కోపం వస్తే బయటకు పోవద్దు, మీరు ఈ కుటుంబంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని. మీరు రాండి, ఈ పార్టీలో మనకందరికీ మంచి జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది, మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ 4. The Hyderabad Meteorological Center has forecasted light to moderate rains along with thunder and lightning across Telangana over the next 3 days. This weather pattern is associated with an active system forming over the west central South Bay of Bengal. Meteorological observations indicate that a weather system is currently located about 1.5 km above mean sea level over the Bay of Bengal, moving towards the Andhra Pradesh coast. As a result, winds from the west and northwest are expected to follow the Telangana, contributing to the anticipated rainfall. And now some national news. The Supreme Court has affirmed that criminal cases cannot be initiated against media representatives who criticize the government. The court has specifically restrained the Uttar Pradesh police from taking punitive measures against a journalist who highlighted caste-based bias in the appointment of officials within the Yogi Adityanath administration. Justices Rishikesh Roy and S.V.N. Bhatti emphasized that democratic nations respect freedom of expression.
They underscored that journalist rights are safeguarded under the Article 19(1)(a) of the Constitution, asserting that no journalist should face prosecution simply because they are writing viewed as critical of the government. External Affairs Minister S. Jaishankar announced that his upcoming visit to Pakistan is solely for the SCO Summit 2024 and not to discuss India-Pakistan relations. Speaking during the Sardar Patel lecture on governance in New Delhi, he emphasized that he is attending as a good member of the SCO for the heads of government meeting scheduled for mid-October. Jaishankar acknowledged the media's interest in the nature of India-Pakistan relations but reiterated that his purpose is to participate in the multilateral event, stressing his commitment to conduct himself courteously during the visit. A girl who left home to attend a coaching class in West Bengal's South 24 Parganas district has been reportedly kidnapped and murdered, leading to widespread anger and protest. Demonstrators vandalized and set fire to a police camp in response. The BJP has accused the state government of mishandling the situation, asserting that the case involves rape and murder. This incident adds to the scrutiny faced by Chief Minister Mamata Banerjee's government, already criticized for its handling of a previous rape and murder case involving a trainee doctor in Kolkata. Police reported that the minor's body was discovered in a field early Saturday, several hours after her family filed a missing person complaint. Congress leader Rahul Gandhi condemned the BJP-led government during a public meeting in Kolhapur, Maharashtra, stating that there is no point in paying homage to Shivaji Maharaj after instilling fear among the populace and undermining the constitution. Gandhi's remarks came ahead of unveiling a statue of Shivaji Maharaj, the Maratha Empire's founder. He suggested that the recent collapse of Shivaji Maharaj's statue in Sindhudurg district was indicative of the ruling party's misguided intentions and ideology. His comments seemed directed at Prime Minister Narendra Modi, who had recently apologized for the statue's damage, stating that Shivaji Maharaj is revered as a deity. उन्होंने शिवाजी महाराज की मूर्ति बनाई और कुछ ही दिन बाद वो मूर्ति टूट कर गिर गई। नियत गलत थी। मूर्ति ने उनको मैसेज दिया कि आप अगर शिवाजी महाराज की मूर्ति बनाओगे तो फिर शिवाजी महाराज की विचारधारा की रक्षा करनी ही पड़ेगी। इसीलिए वो मूर्ति गिरी है, क्योंकि उनकी विचारधारा गलत है। वो सामने जाकर हाथ जोड़ते हैं और फिर 24 घंटा शिवाजी महाराज की सोच के खिलाफ काम करते हैं। आप देखिए, इनका राज अभिषेक नहीं होने दिया। राम मंदिर के इनॉग्रेशन में, पार्लियामेंट के इनॉग्रेशन में आदिवासी राष्ट्रपति को जाने नहीं दिया। सोच एक ही है, सोच में कोई फर्क नहीं आया, विचारधारा एक ही है और लड़ाई एक ही है। यह राजनीतिक लड़ाई नहीं है, यह विचारधारा की लड़ाई है, यह कॉन्स्टिट्यूशन, संविधान की लड़ाई है। और इसके अंदर, संविधान के अंदर शिवाजी महाराज जी हैं। BJP MP Naveen Jindal cast his vote in the Haryana Assembly elections today, expressing optimism about the party's success. After voting, Jindal, representing Kurukshetra, noted the enthusiasm among the electorate and stated, "I am confident that the brave and aware people of Haryana will bless the BJP." He believes that Nayab Singh Saini will return as Chief Minister. Jindal arrived at the polling station on horseback, citing it as an auspicious sign. He also highlighted his mother, Savitri Jindal, who is contesting from Hisar, emphasizing that the decision lies with the voters regarding their representation. आपने बहुत बढ़िया करा है। सबकी अपनी अपनी राय है, सबकी अपनी अपनी राय है, सबका अपना अपना स्टाइल है। स्वतंत्रता का अधिकार है, सबका अपना अधिकार है। ये सबका अपनी स्वतंत्रता का अधिकार है। आप आशीर्वाद देते थे। चलिए जाइए सर, बाहर से करेंगे सर, अंदर नहीं जाएंगे। रोज काम है, एक दिन का थोड़ी है। लोकसभा में भी यही बाहर ही किया था हमने इनका।
अंदर नहीं जाएंगे आप तो हट जाओ सर थोड़ा साइड हो जाओ अंदर नहीं जाएंगे सर कोई नहीं जाएगा सर थोड़ा साइड हो जाओ सर आप अंदर की नहीं फोटो प्लीज सर अंदर की नहीं लेना होता है कमाल की बात है यार सर आप बाहर लेने अंदर भी लेना होता है सबका लेना होता है सर अंदर नहीं जा रहे हैं नहीं पता सर वोटिंग करते हैं ले सकते हैं अंदर नहीं जाना ले सकते हैं वहां तक ले सकते हैं इधर का अंदर यहीं से खड़े खड़े यहीं से लेंगे कोई नहीं जाएगा पूरा अंदर कोई नहीं जाएगा अंदर नहीं जाएंगे वोट डाल देंगे अंदर नहीं जाएगा अंदर क्यों जाएंगे आपकी ड्यूटी है कोई दिक्कत नहीं कोई अंदर नहीं जाएगा अंदर कोई नहीं जाएगा ना पहली बार सर सर ये तो अंदर हो जाओ तो बाहर हो जाओ प्लीज सर मोबाइल थोड़ा नीचे And now it's time for some international news. A South Korean military aircraft successfully evacuated 96 nationals from Lebanon on Saturday, marking the country's first evacuation operation amid escalating regional tensions. The KC-330 military transport plane landed at Seoul Air Base in Seongnam at approximately 12:50 p.m. local time. The aircraft had departed from Beirut on Friday afternoon after arriving in the city earlier that day. It has taken off from Busan on Thursday. Among those evacuated was one Lebanese national, a family member of the South Korean citizen, with over 30% of the evacuees being minors, according to the officials. Iran's Supreme Leader Ayatollah Ali Khamenei stated that Israel won't last long during his first Friday sermon in 5 years, which drew tens of thousands of supporters in Tehran. He supported Palestine and Lebanese movements against Israel and justified missile strikes on Israel as a public service. Holding a gun while speaking, Khamenei expressed confidence that Israel would not prevail against Hamas or Hezbollah, with the crowd chanting in solidarity. His sermon comes amid increasing threats to his life and highlights the ongoing tensions in the region, especially following recent missile attacks. Khamenei also paid tribute to Hassan Nasrallah, the former chief of Hezbollah, who was killed in an Israeli airstrike last week. هیچ کسی بر اساس هیچ قانون بین المللی حق ندارد به ملت لبنان، به حزب الله لبنان اعتراض کنه که چرا شما از غزه، از قیام مردم فلسطین حمایت کردید. وظیفه اونهاست، باید میکردن. این دیگه هم حکم اسلامی است، هم قانون عقلی است، هم منطق بین المللی و جهانی است. فلسطینی ها از خاک خودشون دارن دفاع میکنن. دفاع اونها مشروع است، کمک به اونها هم مشروع است. کار درخشان نیروهای مسلح ما در 2-3 شب قبل هم یک کار کاملا قانونی و مشروع بود. ضاعفوا مساعيكم وقدراتكم وعززوا تلاحقكم وقاوموا العدو المعتدي وأفشلوه. هذا الواقع يبين لنا أن كل ضربة
ينزلها أي شخص وأي مجموعة بهذا الكيان إنما هي خدمة للمنطقة بأجمعها بل لكل الإنسانية. العدو الخبيث الجبان إذ عجز عن توجيه ضربة مؤثرة للبنية المتماسكة لحزب الله أو حماس أو الجهاد الإسلامي وغيرها من الحركات المجاهدة في سبيل الله، عمد إلى التظاهر بالنصر من خلال الاغتيالات والتدمير والقصف وقتل المدنيين وحرق قلوبهم. Singer Diljit Dosanjh is making his Dilluminati tour truly memorable with exciting collaborations. After joining forces with Ed Sheeran in Birmingham, he surprised fans by teaming up with the rapper Badshah during his London show on Friday. The duo performed their hit track Naina from the movie Crew, and videos of their performance have gone viral on social media. After wrapping up his international segment, Dilli will launch the Indian leg of his tour starting at Jawaharlal Nehru Stadium in New Delhi on October 26. Following Delhi, the tour will continue to cities like Hyderabad, Ahmedabad, Lucknow, Pune, Kolkata, Bangalore, Indore, Chandigarh and Guwahati. Fans are eagerly anticipating the upcoming shows. That's all for today. Stay connected for more updates. Thank you.